హాయ్ అండి. ఏంటా సౌండ్ వస్తుందని బయటికెళ్ళేసరికి వర్షం పడుతుందండి. భలే హ్యాపీ అనిపించింది నాకు. నిజంగా ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాం. కానీ నైట్ పడుతుంది కానీ డే టైం అయితే చాలా తక్కువే ఈ ఇయరు. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు కూడా. మనకి ఎంత హ్యాపీగా ఉంటే ఇంకా రైతులకి ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఎన్ని ప్రార్థనలు చేశారండి దేవుడికి నిజంగా వర్షాల కోసం. అంతే కదండి, వర్షాలే కదా మెయిన్ రోలు మనకి పంటలు పండాలంటే. నిజంగా కూరగాయలైనా కానీ రైస్ అయినా ఏదైనా రైతులకి వర్షాల మీదే ఎక్కువ ఆధారపడి ఉంటారు రైతులు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వర్షాలు పడుతుంటుంటే. ఇంకా బట్టల విషయానికి వస్తే మనం ఎక్కడో చోట ఆరేసుకుంటాంలేండి, వర్షాకాలం వరకే కదా. ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మొన్న ఊరెళ్ళినప్పుడు కూడా నేను చూశానండి పొలాలు. అంటే మనతో పోలిస్తే కొంచెం అటు సైడు వర్షాలు పర్వాలేదు, ఒక మోస్తరుగా బాగానే పడ్డాయి. చూడండి పొలాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇది విజయవాడ నుంచి అనమాట. నేను భీమవరం వెళ్తున్నాను అప్పుడు.